వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుదిగుంటా. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్ 165 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ నేను తీసుకొని వచ్చాను. ఇది రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది. ఈ వీడియోలో నేను మీకు ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేసి చూపిస్తాను. ఇది 27/55 డైమెన్షన్స్తో టోటల్ 1450 SFTతో అయితే వస్తుంది. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ మన ఛానల్లో నేను రెగ్యులర్గా తీసుకొని వస్తున్నాను. సో ఆ వీడియోస్ అన్ని చెక్ చేయండి. వెబ్సైట్లో కూడా నేను ఇండిపెండెంట్ హౌసెస్ పిక్చర్స్ అప్లోడ్ చేశాను. కరెంట్ స్టాక్ ఏదైతే ఉందో లైక్ ఏ ఇండిపెండెంట్ హౌసెస్ సేల్ కాకుండా అయితే ఉన్నాయో ఆ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ మాత్రమే మీకు ప్లేలిస్ట్లో అయినా లేకపోతే వెబ్సైట్లో అయినా ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ అన్ని చెక్ చేసి మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌస్తో నన్ను కన్సల్ట్ చేయండి. నేను లాస్ట్ 2 వీక్స్ నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో ఇండిపెండెంట్ హౌసెస్ పెడుతూనే ఉన్నాను. అవి కూడా చెక్ చేయండి. ఇక డిలే చేయకుండా మనం ఈ ఇండిపెండెంట్ హౌస్ 165 స్క్వేర్ యార్డ్స్ ఏదైతే ఉందో ఆ ఇండిపెండెంట్ హౌస్ అంతా మనం టూర్ చేసి చూద్దాం. చూస్తున్నారు కానీ మనకి ఇంటి ఎలివేషన్ అనేది ఈ విధంగా చాలా బాగా వస్తుంది. నేను 165 స్క్వేర్ యార్డ్స్ ఏదైతే చెప్పానో ఇండిపెండెంట్ హౌస్ ఎలివేషన్ ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుంది. మీరు గమనించవచ్చు. మనకి ఇండిపెండెంట్ హౌస్కి 27 ఫీట్ అయితే రోడ్ ఫేసింగ్ వస్తుందండి. రోడ్ ఫేసింగ్ 27 నార్త్ నుంచి సౌత్ సైడ్ వరకు 27 వస్తుంది. ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు డెప్త్ వెనకాల ఏదైతే ఉందో 55 ఫీట్ వస్తుంది. మీరు ముందుగా గమనిస్తే మనకి ర్యాంప్ అనేది ఈ విధంగా కాంక్రీట్ ఇంకా గ్రానైట్తో పాటు చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి 30 ఫీట్ రోడ్స్లో అయితే ఇండిపెండెంట్ హౌసెస్ మంచి కమ్యూనిటీలో అయితే వస్తుంది. అందరూ ఆక్యుపై చేసుకున్న ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. సో మీరు ముందుగా చూస్తే ఇక్కడ కూడా బయట కూడా మీరు ఏ హ్యాచ్ బ్యాక్ అయినా SUV అయినా ఇన్నోవా అయినా ఏదైనా పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేస్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా గమనిస్తే మనకి ఒక స్వస్తిక్ వచ్చింది. అదేవిధంగా లైట్స్ కూడా పెట్టి మంచి కలర్ కాంబినేషన్స్తో టెక్స్చర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. పంప్ ఫినిషింగ్ కూడా వచ్చి సిల్వర్ షైనీ కోటింగ్ పెయింటింగ్ అయితే వచ్చింది. ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇది చాలా బాగా కనిపిస్తుంది. మీరు కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా గమనించవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే నేను దగ్గరగా చూపిస్తున్నారు. ఈ విధంగా ఫినిషింగ్ అయితే వస్తుందండి. మీరు చూడొచ్చు. అదేవిధంగా పైన కూడా అలాగే ఫినిషింగ్ వస్తుంది. సో మీరు చూడొచ్చు. నేను ఇప్పుడు ఇంటి లోపలికి పార్కింగ్ స్పేస్ లోపల తీసుకొని వెళ్ళి మనకి పార్కింగ్ స్పేస్ ఎలా వచ్చిందో కూడా నేను చూపిస్తాను. ముందుగా మీరు చూస్తే మన గేట్ అనేది చాలా వైడ్గా వచ్చింది. ఇవన్నీ ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే లేఅవుట్ వేసిన రోడ్సే. మనకి ఇంక ముందుకు పోయిన తర్వాత CC రోడ్స్ సిమెంట్ రోడ్స్ వస్తాయి. అప్పుడు ఒక 1 ఫీట్ వరకు హైట్ పెరుగుతుంది. సో మీరు ముందుగా గమనిస్తే మనకి గేట్ బీమ్స్ కూడా చూడొచ్చు. టైల్స్ ఇంకా గ్రానైట్ యూస్ చేసి చాలా మంచిగా కాంబినేషన్స్తో మంచిగా ఇచ్చారు. నేను మళ్ళీ ఒకసారి వెనకాల కూడా వచ్చి చూపిస్తాను. మీరు చూడొచ్చు, గమనించవచ్చు. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపలికి తీసుకొని వెళ్ళి ఇంటి లోపలికి తీసుకొని వెళ్ళి 2 BHK పార్కింగ్ స్పేస్ ఎలా వచ్చిందో చూపిస్తాను. ముందుగా మీరు గమనించవచ్చు. పార్కింగ్ స్పేస్ నేను చూపిస్తున్నాను మీకు. పార్కింగ్ స్పేస్ అనేది ఈ విధంగా వస్తుందండి. మీరు గమనించవచ్చు. పార్కింగ్ స్పేస్ అనేది ఈ విధంగా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చండి. ఫాల్ సీలింగ్ మీరు చూసినట్టు అయితే మనకి పాలిష్ షీట్ వస్తుంది. LED లైట్స్ కూడా ఫాల్ సీలింగ్లో ఆల్రెడీ పెట్టారు. మనకి ఇక్కడ పిల్లర్ కూడా మొత్తం టైల్స్ వచ్చి గోల్డ్ కలర్ది ఎంగ్రేవ్ అయి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఫినిషింగ్ కూడా సాఫ్ట్గా వస్తుంది. సో ఇక్కడ నార్త్ సైడ్ కూడా మీరు సెట్ బ్యాక్స్ చూసుకున్నట్టు అయితే మనకి ఆల్మోస్ట్ ఇది ఒక 3 ఫీట్ దాకా వచ్చిందండి. అది కూడా మీరు చూడొచ్చు. సో ఇప్పుడు నేను మీకు స్టేర్స్ కింద మనకి ఎలా వచ్చింది స్టోరేజ్ స్పేస్ అంతా కూడా మీరు చూడొచ్చు. స్టేర్స్ కింద మీరు చూసినట్టు అయితే మనకి స్టోరేజ్ స్పేస్ అనేది చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి ఇక్కడ ఒక ట్యాప్ అయితే వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఆప్షన్ కూడా ఇస్తారండి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది ఎలక్ట్రిసిటీ పోర్ట్, ఇక్కడ వాటర్ పోర్ట్ వస్తుంది. సో వాటర్ పోర్ట్ బయట కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా సౌత్ సైడ్లో సెట్ బ్యాక్స్ ఎంతవరకు వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. అది కూడా చూడొచ్చు. సౌత్ సైడ్ ఈ విధంగా వస్తుంది సెట్ బ్యాక్స్. సో ఇక్కడ నుంచి నేను లోపల తీసుకొని వెళ్ళి మనకు 2 BHK ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. మనకి రూఫ్ హైట్ అనేది ఇది చాలా ఎక్కువ వచ్చిందండి. ఆల్మోస్ట్ మనకి 11 ఫీట్ హైట్ వరకు మనకి రూఫ్ వేశారు. అది కూడా చూడొచ్చు. యూజువల్గా కెమెరాలో కనిపించచ్చు, మీరు సైట్ విజిట్కి వచ్చినప్పుడు చూడొచ్చు. 11 ఫీట్ హైట్ వరకు వచ్చింది. ఫాల్ సీలింగ్ కూడా చూసినట్టు అయితే పాలిష్ షీట్ ఇంకా జిప్సమ్ 2 కాంబినేషన్స్తో వచ్చింది. చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఫ్లోరింగ్ కూడా గమనిస్తే మనకి 2 మార్బుల్స్ది డైమండ్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. అది కూడా మీరు చూడొచ్చు. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను లివింగ్ సైడ్ నార్త్ సైడ్ మనకి ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా లైట్స్తో పాటు స్పాట్ లైట్స్ పెట్టి ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ కూడా స్పాట్ లైట్స్ పెట్టి ఇచ్చారు, చూడొచ్చు మీరు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఫోటో ఫ్రేమ్తో 5x5 లేదా 5x4 స్క్వేర్లో వచ్చింది. 4.5 ఉండొచ్చు. సో ఇక్కడ విండో కూడా ఒకటి మనకి ఫోటో ఫ్రేమ్తో ఫినిష్ అయితే అయింది. టీవీ యూనిట్ వరకు మీరు చూసుకున్నట్టు అయితే మనకి టీవీ యూనిట్ కూడా లేదన్నా కూడా మనం 75 ఇంచ్ టీవీ వరకు కూడా పెట్టుకోవచ్చు. అంత స్పేస్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మనకి సీటింగ్ స్పేస్ అనేది మొత్తం ఇదంతా సీటింగ్ చేసుకోవచ్చు.
అట్లీస్ట్ 5 to 6 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. ఇక్కడ కూడా ఒక 2 సోఫా వస్తుంది. స్పేస్ అయితే చాలా బాగా వచ్చిందండి. మనకి మెయిన్ డోర్ కూడా గమనిస్తే డబల్ సైడ్ ఓపెన్ అయ్యే డోర్ కూడా వస్తుంది. మనకి మెయిన్ డోర్ హైట్ కూడా చాలా మంచిగా వచ్చిందండి. ఇది ఆల్మోస్ట్ మనకి 7.5 feet దాకా వస్తుంది. యూజువల్గా కంటే కొద్దిగా ఎక్కువగా వస్తుంది. సో మెయిన్ డోర్ కూడా మీరు డబల్ సైడ్ డోర్ వేసుకున్నప్పుడు చాలా బాగా వస్తుందండి, ఎక్సలెంట్గా వస్తుంది. నా పాత వీడియోస్లో నేను G+2 కొని పెట్టాను, దాంట్లో కూడా అలాగే వస్తుంది. నేను లింక్ కూడా ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు ఆ డోర్స్ ఎలా వస్తుంది అనేది. సో ఇక్కడ నేను మీకు డైనింగ్ రూమ్ తీసుకొని వచ్చాను. డైనింగ్ రూమ్ మీరు చూసినట్టు అయితే మనం డైనింగ్ రూమ్లో కూడా ఈ విధంగా వస్తుందండి, మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా ఒక మంచి డైమండ్ ప్యాటర్న్ ఫామ్ అయింది, అది కూడా మీరు చూడొచ్చు. మనకి ఇక్కడ కూడా 5.5 లైక్ 4.5 by 4.5ది మనకి యూపీవీసీ విండోస్ అయితే వస్తుంది. డైనింగ్లో కూడా మీరు రౌండ్ టేబుల్ అయినా లేదు అనుకున్నా మీరు రెక్టాంగిల్ టేబుల్ వేసుకున్నా 6 మెంబర్స్ది వేసుకోవచ్చు, లేదంటే 4 టేబుల్ రౌండ్ టేబుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ యూనిట్ అయితే వస్తుంది. క్రాకరీ అంతా ఇక్కడ వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు పెట్టించుకోవచ్చు, ఇక్కడంతా వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు పెట్టించుకుంటాం మనము. సో ఇప్పుడు నేను కిచెన్ రూమ్కి తీసుకెళ్తాను. కిచెన్ రూమ్లో మీరు చూసినట్టయితే మనకి పూజా స్పేస్ అనేది ఇక్కడ వస్తుంది. వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు ఫ్రేమ్ హైట్ వరకు 7 feet హైట్ వరకు ఫ్రేమ్ అయితే వస్తుంది. సో దానికి కూడా మనకి ఆల్రెడీ విండో అయితే ఇచ్చారు, మీరు అది కూడా చూడొచ్చు. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి వుడ్ వర్క్ కూడా చేయించుకోవడానికి మొత్తం అంతా ఆల్రెడీ డిష్ వాషర్ కూడా పెట్టుకోవడానికి సపోర్ట్ అయితే ఉంటుంది ఇలాంటి ప్లేస్లో, ఎందుకంటే కింద మొత్తం. ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే మనకి 7 feet హైట్ వరకు టైల్స్ అయితే ఇచ్చారు. మనకి ఒకటి 3 by 2.5 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో కూడా వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తాను మీకు, అది కూడా మీరు ఈ విధంగా వస్తుందండి, చూడొచ్చు. విండో అనేది ఈ విధంగా వస్తుంది, చాలా హైట్. మనకి రూఫ్ హైట్ అయితే చాలా బాగా వచ్చిందండి, ఇలా చూసినా కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి షెల్ఫ్స్ అనేవి మనకి ఈ విధంగా వచ్చిందండి. షెల్ఫ్స్ అనేవి మనకి ఈ విధంగా చాలా బాగా వచ్చింది, మంచిగా స్పేస్ సరిపోతుంది. మనకి గ్రైండర్ కానీ ఓవెన్ కానీ పోర్ట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా చిమ్నీకి కానీ ఎలక్ట్రిక్ వాటర్ ప్యూరిఫైయర్ కానీ పోర్ట్స్ ఆల్రెడీ ఇచ్చారండి. సో చాలా బాగా వచ్చింది. సో ఇక్కడ నుంచి నేను మీకు నార్త్ సైడ్ ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్స్ ఎలా వచ్చాయి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్వెల్ అయితే వచ్చింది, అది కూడా నేను మీకు చూపిస్తాను. మొత్తం టేక్ వుడ్ తోటి అయితే వచ్చిందండి. ఇది మనకి ఈస్ట్ సైడ్ అనేది మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, లేదంటే వాష్ ఏరియా కోసం యూటిలైజ్ చేసుకోవచ్చు స్పేస్ అంతా, మీరు అది కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా గమనించినట్టు అయితే మనకి నార్త్ సైడ్ మనకి ఆల్మోస్ట్ 3 feet దాకా స్పేస్ వచ్చిందండి. నేను 2.7 అనుకున్నాను, కానీ ఆల్మోస్ట్ 3 feet స్పేస్ వచ్చింది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 3.5 feet ప్లస్ వచ్చింది. సో ఇప్పుడు నేను మీకు 2 BHK మనకి ఇంటి లోపల మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మొత్తం తడిగా ఉంది, కొద్దిగా జారుతూ ఉంది, అందుకని కొద్దిగా మెల్లగా వెళ్తున్నాను. సో మీరైతే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ నేను ప్రీవియస్ 2 weeks నుంచి పోస్ట్ చేస్తున్నాను, అవి కూడా చెక్ చేసి మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌస్తో నన్ను కన్సల్ట్ చేయండి, నేను సైట్ విజిట్ కూడా చేపిస్తాను. మనకి ఇది వచ్చేసి 2 టాయిలెట్ బాత్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి అటాచ్ టాయిలెట్ మాస్టర్ బెడ్రూమ్లో, ఇంకొకటి కామన్ టాయిలెట్ వస్తుంది. 2 మనకి వెస్ట్రన్ స్టైల్లోనే వస్తాయి. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మీరు మనకి రూఫ్ హైట్ వరకు మనకి టైల్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఫాల్ సీలింగ్కి లైట్ కూడా వచ్చి చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మీరు మనకి డైమండ్ ప్యాటర్న్ మ్యాచ్ అవుతూ కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు అండి, అంతే స్పేస్ అయితే వస్తుంది. కింగ్ సైజ్ బెడ్ స్పేస్ అంతా వస్తుంది, కింగ్ సైజ్ ఈజీగా పడుతుంది, అంత స్పేషియస్గా అయితే వస్తుంది. ఇక్కడ కూడా 4.5 by 4.5 టైల్స్ అయితే వచ్చాయి. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా గమనిస్తే మొత్తం మనకి జిప్సమే వచ్చింది. అదేవిధంగా స్పాట్ లైట్స్ చిన్న ట్వికర్స్ పెట్టారు, చాలా బాగుంది అది. అదేవిధంగా షెల్ఫ్స్ కూడా మీరు గమనిస్తే మనకి ఈ విధంగా షెల్ఫ్స్ కూడా వచ్చాయి. రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. ఆల్మోస్ట్ మనకి 11.5 by 11 డైమెన్షన్స్తో మంచి రూమ్ సైజెస్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్లో మనకి ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకి ఈ విధంగా వచ్చిందండి, చాలా స్పేషియస్గా వచ్చింది. ఇండిపెండెంట్ హౌస్ మీరు చూడొచ్చు, ఈ బెడ్రూమ్ అనేది మాత్రం చాలా స్పేషియస్గా వచ్చింది. మనకి అల్మారా స్పేస్ కూడా వచ్చింది. అట్ ద సేమ్ టైం మనకి 2 షెల్ఫ్స్ కూడా మనకి చాలా మంచిగా వచ్చాయి. వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మనకి ఫాల్ సీలింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే మనకి స్పాట్ లైట్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి ఇది అటాచ్ టాయిలెట్ బాత్తో వస్తుంది కాబట్టి అది కూడా నేను మీకు చూపిస్తున్నాను. మనకి అటాచ్ టాయిలెట్ బాత్ అనేది ఈ విధంగా 7 feet హైట్ వరకు టైల్స్ వచ్చి మనకి ఇంటి లోపల కూడా ఫాల్ సీలింగ్ లైట్ కూడా వచ్చి లైట్స్ కూడా పెట్టారు. దీనికి ఏంటంటే కామన్ గీజర్ వస్తుంది. ఇక్కడ ఒక గీజర్ పెట్టుకుంటే అవతల టాయిలెట్ బాత్లో కూడా సేమ్ అలాగే వస్తుంది. సో ఇంతసేపు నేను మీకు 2 BHK వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్, ఇది రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి 1 kilometer డిస్టెన్స్లో అయితే వస్తుంది. అదేవిధంగా చెర్లపల్లి రైల్వే జంక్షన్ నుంచి 4.5 kilometer డిస్టెన్స్ వస్తుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి 78 lakh rupees కోట్ చేస్తున్నారు.
ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ కూడా నేను వెబ్లో అప్లోడ్ చేశాను. అదేవిధంగా కరెంట్ నా దగ్గర స్టాక్ ఏదైతే ఇన్వెంటరీ ఉందో ఆ డీటెయిల్స్ అన్నీ నేను వెబ్లో కూడా అప్లోడ్ చేశాను. ప్లేలిస్ట్లో కూడా మీరు చెక్ చేయొచ్చు. ప్లేలిస్ట్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ కరెంట్ ఇండిపెండెంట్ హౌస్ ఏవైతే సేల్ కోసం ఉన్నాయో అవి మాత్రమే ఉన్నాయి. సో మీరు ప్రీవియస్ వీడియోస్ అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ కూడా చెక్ చేయండి. మీకు కంపల్సరీగా నచ్చుతుంది. నచ్చితే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. ఇండిపెండెంట్ హౌస్ కోసం మీకు 80% వరకు హోమ్ లోన్ అయితే ప్రాసెస్ చేయగలుగుతాం. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ కోసం మీరు తప్పకుండా కన్సల్ట్ చేయండి. మరో కొత్త వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్